గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విని ఈ రోజు మనం సాగర్ హైవేలో మనం ఒక కొత్త ప్రాపర్టీ మీ ముందుకు వచ్చేసాను. సో ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చి తుర్కెంజల్ అండి. ఇక్కడ చూడండి, ఇది మొత్తం అపార్ట్మెంట్ అండి. దీంట్లో మనకి 20 ఫ్లాట్స్ అవైలబుల్ లో ఉన్నాయి. అంటే ఆల్రెడీ 15 ఆక్యుపై అయినాయి, ఓన్లీ 5 అనేది అవైలబుల్ లో ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, సరౌండింగ్స్ అంటే చాలా మంది ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకొని కూడా రెడీ ఉన్నారు ఇక్కడ. సో ఇప్పుడు మన ఫ్లాట్ కూడా రెడీ టు ఆక్యుపై అండి. సో ఈ అపార్ట్మెంట్ ఎలా కట్టారు అనేది మనం బిల్డర్ తో మాట్లాడి తెలుసుకుందాము. సో ఇక్కడ సరౌండింగ్స్ అనేది చూపిస్తున్నాం ప్రెసెంట్. మనకి ఈ అపార్ట్మెంట్ కి వేస్ అనేటివి 2 వేస్ ఉన్నాయండి. సో ఈస్ట్ సౌత్ బిట్ అంటారు దీన్ని. సో మనకి అక్కడ సైడ్ కూడా గేట్ ఉంది, మళ్ళీ ఇక్కడ సైడ్ మనకి గేట్స్ కూడా ఉన్నాయి. సో ఇది మనం ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చి బిఎం రెడ్డి టు ఇబ్రాహీంపట్నం వెళ్లే రూట్ లో తుర్కెంజల్ సర్కిల్ నుండి లెఫ్ట్ తీసుకోవాలి. సో మనకి టోటల్ అపార్ట్మెంట్ వచ్చి 5 ఫ్లోర్స్. ఈచ్ ఫ్లోర్ లో 4 ఫ్లాట్స్ అనేటివి ఉన్నాయండి విత్ కార్ పార్కింగ్. మనం ఇక్కడ చూడండి, బయట లొకేషన్ చూపిస్తున్నాం కదా. సో మనం ఇప్పుడు బిల్డర్ గారితో మాట్లాడుతున్నాం. నమస్తే మధుసూదన్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. సో ఈ ఫ్లాట్ గురించి కొంచెం మనకి డీటెయిల్స్ చెప్పండి మన సబ్స్క్రైబర్స్ కి. ఇది తుర్కెంజాల్లో కమ్మగూడ శాంతినగర్ లో ఉంటది. ఇది వచ్చి రంగారెడ్డి డిస్టిక్ అబ్దుల్లాపర్మెట్ మండల్, నియర్ టు టీసీఎస్ అండ్ టాటా అనే కంపెనీకి దగ్గరే ఉంటది. తర్వాత ఓఆర్ఆర్ కూడా ఒక 5 కిలోమీటర్స్ లోపలనే ఉంటది. తర్వాత ఇక్కడ సెయింట్ జోసెఫ్, సెయింట్ పాల్స్ అనే స్కూల్స్ మరి హాస్పిటల్స్ కూడా వెరీ నియర్ దగ్గరే ఉంటుంది. అన్ని కన్స్ట్రక్షన్ రెడీ టు ఆక్యుపై ఇమ్మీడియట్ గా అయిపోయింది. కొంతమంది ఆల్రెడీ స్టే చేస్తారు. వెరీ రీజనబుల్ ప్రైస్ లో మేము 39 lakhs కు ఇస్తున్నాము. మార్కెట్ లో ఇది మినిమం 45 lakhs లేకుండా లేదు. మేము 39 lakhs కే ఇస్తున్నాము, ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ తో ఇస్తున్నాము. కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా ఒక 4 ఫ్లాట్లే రెడీగా ఉన్నాయి అమ్మడానికి. ఆ 4 ఫ్లాట్ల గురించి మేము చేస్తున్నాము. ఇమ్మీడియట్ గా వచ్చి మీరు చూసి సెలెక్ట్ చేసుకొని కొనగలరని. ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా 30 lakhs కన్నా నెగోషియబుల్ అడిగితే ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? We can give negotiable, slight negotiable will be there. Slight negotiable. ఓకే, చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు సార్. లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే సార్. సో మనం యాక్చువల్ గా బయట మనకి 30 feet రోడ్ ఉందండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ అపార్ట్మెంట్ కి మనకి 2 ఫేసెస్ ఉన్నాయి. సో ఈస్ట్ అండ్ సౌత్ అని చెప్పాను కదా, మనకి 2 సైడ్లు కూడా 30 feet రోడ్ వస్తుంది. ఇక్కడ ఈ అపార్ట్మెంట్ కి మెయిన్ హైలైట్ ఏంటి అంటే, ప్రతి కార్ పార్కింగ్ కి మనకు ఒక గేట్ అనేది అవైలబుల్ ఇచ్చారు. అంటే మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈజీగా కార్ పార్కింగ్ అనేది బయటికి తీసుకెళ్ళడానికి మనకి ప్రతి దానికి ఒక గేట్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి, మనకి బయట ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా మొత్తం చూపిస్తాను. సో మనకి ఫస్ట్ వేలో మనం ఆల్రెడీ వీడియో తీసాము. ఇది సెకండ్ వే అనేది. ఇక్కడ నుంచి కూడా మనం కార్ పార్కింగ్ తీసుకొని, సో ఇక్కడ ఆల్రెడీ చేశారు చూడండి కార్ పార్కింగ్ ఏరియా. మొత్తం ఓవరాల్ వ్యూ చూడండి ఇక్కడ. సో ప్రతి అపార్ట్మెంట్ కి మనకి ప్రతి ఫ్లాట్ కి ఒక కార్ పార్కింగ్ అనేది ఇచ్చారండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ సరౌండింగ్స్ చూడండి, మొత్తం పీస్ఫుల్ గా ఉందండి. మొత్తం ట్రీస్, గ్రీనరీ అంతా బాగుంది. ఇక్కడ ఆల్రెడీ చాలా మంది కన్స్ట్రక్ట్ చేసుకొని ఉన్నారు. మొత్తం మనకి కార్ పార్కింగ్ ఏరియా అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లేస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, ఇది మనకి వాచ్మ్యాన్ కోసం పెట్టారు ఈ ప్లేస్. నెక్స్ట్ మనకి ఈ ప్లేస్ బ్యాక్ సైడ్ మనకి స్మాల్ గా లైక్ గార్డెనింగ్ లాగా ఇచ్చారండి. ఇక్కడ చూడండి, మొత్తం చెట్లని పెంచుకోవచ్చు. ఈవెన్ మన ఓన్ గా అపార్ట్మెంట్ ఫ్లాట్ తీసుకున్నప్పుడు మనం కూడా వచ్చి ఇక్కడ కొంచెం వర్క్ చేసుకోవచ్చు. ఇంకొకటి, మన తెలుగు వాళ్ళకి ఎటువంటి ఫెస్టివల్స్ ఉన్నా గానీ మనం స్మాల్ గా గణేశుడు పెట్టడం గానీ, అమ్మవారిని పెట్టి ఇట్లా బాగా డెకరేషన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా ఉంది వెనకాల స్పేస్. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా, గేట్స్ ప్రతి కార్ కి బయటికి వెళ్ళడానికి, ఈజీగా బయటికి వెళ్ళడానికి ఇక్కడ మనకి గేట్స్ అనేటివి ఇచ్చారండి. ఇప్పుడు మనం లిఫ్ట్ త్రూ పైకి వచ్చేసాము. ఇక్కడ మనకి సెకండ్ ఫ్లోర్ లో మొత్తం 4 ఫ్లాట్స్, అంటే ప్రతి ఫ్లోర్ లో మనకి 4 ఫ్లాట్స్ అనేటివి ఇచ్చారు. ఇక్కడ మనకి స్టెప్స్ కూడా ఉంది, లిఫ్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు, స్టెప్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో మన ఫ్లాట్ లోకి వెళ్దాం రండి. సో ఇక్కడ చూడండి, ఎంట్రన్స్ కి వచ్చేసాము. స్టార్టింగ్ లోనే మనకి పెద్ద హాల్ అనేది ఇచ్చారు, చాలా స్పేషియస్ గా ఉంది చూడండి. ఇక్కడ మనకి బయట సోఫాస్ అవన్నీ కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి సీలింగ్ ఫ్యాన్ కి కూడా పాయింట్ అనేది ఇచ్చారు. ఇంకా మొత్తం పెయింట్ అనేది మన ఇష్టంగా కలర్ వేసుకోవచ్చు. అంటే వాళ్ళు నార్మల్ గా వేసి పెట్టారు, మనం ఇష్టం వచ్చిన కలర్ కూడా వేసుకోవచ్చు.
మనకు నచ్చినట్టు. మనకి హాల్లో విండో అనేది కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ వెంటిలేషన్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఎటువంటి లైట్ లేకుండానే మనకి ఈ వెంటిలేషన్ అనేది ఇచ్చారు. సో మనం స్ట్రైట్ గా హాల్ నుంచి మనకి లెఫ్ట్ కి వెళ్తే మనకి ఇది ఒక స్మాల్ ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు. అంటే ఇక్కడ చూడండి ఈ స్పేస్ అనేది ఇచ్చారు. మనం అంటే మన మాటలు కూడా బయట ఎవరైనా హాల్లో కూర్చున్నా కూడా ఈజీగా వినిపిస్తుంది. ఇక్కడ కిచెన్ అనేది కూడా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. సజ్జలు కూడా ఇచ్చారు పెట్టుకోవడానికి. ఒకవేళ ఈ ఫ్లాట్ మీరు తొందరగా తీసుకున్నారంటే అంటే మీకు ఇష్టం వచ్చినట్టుగా ఇంటీరియర్ కూడా చేసుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్ తో. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి బయటకి అంటే బయట నుంచి మనకి బాల్కనీ లాగా ఇచ్చారు స్మాల్ గా. అంటే ఇక్కడ మొత్తం ఓవరాల్ గా వ్యూ కూడా చూడండి. అండ్ ఇక్కడ వాష్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు, వాషింగ్ మిషన్ లాంటివి ఏమైనా. సో యాక్చువల్ గా ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చి బిఎన్రెడ్డి టు ఇబ్రహీంపట్నం వెళ్లే రూట్ లో తుర్కంజల్ సర్కిల్ నుండి లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ నుంచి మనకి తుర్కంజల్ కమాన్ నుంచి 1 కిలోమీటర్ టు శాంతినగర్ రోడ్ అండి. కమ్మగూడ శాంతినగర్ రోడ్ అని కూడా అంటారు. దీని మండల్ వచ్చి పెద్దంబర్పేట. ఇది కామన్ వాష్రూమ్ మనకి. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్. కమ్మగూడ శాంతినగర్ రోడ్ నెంబర్ 1 కింద వస్తుంది. మండల్ వచ్చి పెద్దంబర్పేట అండ్ డిస్ట్రిక్ట్ రంగారెడ్డి. ఇక్కడ మనకి 100% వాస్తు అనేది ఇస్తుందండి. ఇక్కడ మొత్తం 100% వాస్తు ఇచ్చారు. మనకి బోర్ వాటర్ అండ్ టాప్ వాటర్ కూడా అవైలబుల్ లో ఉంది. టోటల్ అపార్ట్మెంట్ కి 5 ఫ్లోర్స్. ఈచ్ ఫ్లోర్ లో 4 ఫ్లాట్స్ విత్ కార్ పార్కింగ్ అండ్ ఆల్ ఎమిటీస్. ఈచ్ ఫ్లాట్ వచ్చి 1142 SFT. సో మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్, మనం గ్రీజర్ పాయింట్, ఎవ్రీథింగ్, షవర్ పాయింట్ అంతా ఇచ్చారు. సో మనం అవన్నీ ఫిక్సింగ్ చేసుకొని రెడీ టు ఆక్యుపై అనేది ఉంది. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇది 30 feet రోడ్ వస్తుంది. మనకి 2 sides ఉంది కాబట్టి అపార్ట్మెంట్ కి 2 ways కూడా మనకి 30 feet రోడ్ అనేది వస్తుంది. ఈ ప్రాపర్టీ హైలైట్ వచ్చి మనకి ఓఆర్ఆర్ జస్ట్ 5 kilometers. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్స్. సో దీంట్లో మనకి ఇంకా చూడండి మొత్తం షెల్ఫ్స్ అనేటివి కూడా ఇచ్చారు. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది అండి. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనకి బయటికి వెళ్ళడానికి ఇక్కడ మనకి స్మాల్ వాష్ ఏరియా లేదంటే బాల్కనీ టైప్ గా ఇచ్చారు. మనం ఈవినింగ్ టైంలో ఇక్కడ నుంచి కూర్చొని కూడా చూసుకోనిక ఉంది. సో చుట్టుపక్కల చాలా బాగుందండి వ్యూ అయితే. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. దీని ప్రైస్ వచ్చి మనకి 39 lakhs అని అన్నారు బిల్డర్ గారు. నెగిషియబుల్ కూడా అన్నారు. సో ఈ 39 lakhs విత్ ఆల్ ఎమిటీస్ విత్ కార్ పార్కింగ్, లిఫ్ట్ అండ్ జనరేటర్ అనేటివి కూడా వస్తుందండి. మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్, 80% లోన్ అవైలబుల్ అనేది వస్తుంది. ప్రాపర్టీ వాల్యూ మీద మనకి 80% అనేది వస్తుందండి. ఓవరాల్ గా నేను మీకు అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది చూపించాను కదా. దీని ఫ్లాట్ ఎస్ఎఫ్టీ వచ్చి 1142. మనకి ఈస్ట్ ఫేస్ అండ్ వెస్ట్ ఫేసెస్ ఫ్లాట్స్ అనేటివి కూడా ఉన్నాయి. సో డిలే చేయకుండా ఈ ఫ్లాట్ ని సొంతం చేసుకోండి అతి తక్కువ ప్రైస్ లో. జస్ట్ 39 lakhs అండ్ నెగిషియబుల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు బిల్డర్ కాంటాక్ట్ నెంబర్ డైరెక్ట్ గా స్క్రీన్ మీద పెడతాను. సో డైరెక్ట్ మీకు కాంటాక్ట్ చేయొచ్చు. ఎటువంటి అమౌంట్ ఇలా కమిషన్ తీసుకోకుండా మనం డైరెక్ట్ మీరు బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నేను కోరుకునేది జస్ట్ ఒక లైక్ మాత్రమే. థ్యాంక్ యూ.